అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483755. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. ల్యాండ్ కోసం మీరు ఏం అభివృద్ధి చేస్తారు? బీఆర్ఎస్ మాజీ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ దీపా నర్సింహులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు వార్డు నెంబర్ 9లో నరేష్ శ్రీష నిర్మించిన 20 గజాల్లో రేకుల షెడ్ ని తొలగించడం జరిగింది. శిరీష మాట్లాడుతూ పశువుల కోసం 40 ఏళ్ల నుండి ఈ 20 గజాల్లో గుడిసెల్లో పశువు కోసం నిర్మించుకున్న వర్షాకాలంలో పశువులను ఇబ్బంది అవుతాయని రేకుల షెడ్ నిర్మించుకున్న ఇది చూడలేక మున్సిపాలిటీ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ వార్డు నెంబర్ 9లో కాకుండా తాండూరులో ఎన్నో వార్డుల కబ్జాకు గురయ్యి స్థలాలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం 20 గజాల నిరుపేదలకు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇన్ని గజాల్లో మీరు ఏం అభివృద్ధి చేసి చూపెడతారని అధికారులను ప్రశ్నించారు. ఎంఆర్పీఎస్ దళితులపై కక్షపాతం చూపెడుతున్నారని, దీనికి మేము సహించేది లేదని, వీలైతే మా రాష్ట్ర నాయకులు గీతంగా దీన్ని స్పందిస్తారని తెలిపారు. వీళ్ళకు న్యాయం జరిగే అప్పటి వరకు వీళ్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. బాబు ఆపు ఎందుకు వస్తారు మేడం? ఇంకా నేను దౌర్జన్యం చేస్తాను ఆపనికి పట్టాలని పైకి పెట్టి అదొక్కటే ఉంటుందా? అదొక్కటే ఉంటుందా? ఏం చేస్తావు? సాయిపూర్లో మరి నరేషు శిరీష వాళ్ళ సొంత జాగాలో గత ముని తాతల నుండి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా పైన మరి శిరీష నరేష్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మరి ఆ నరేష్ వాళ్ళు ఇక్కడ మరి పశువులకు మరి వర్షం వస్తే మరి నానిపోతాయని చెప్పి మరి చిన్నగా ఏదో ఒక చెడ్డు నిర్మించుకుంటే మరి ఆ పశువులు నానకుండా ఉంటాయని చెప్పి కొన్ని బర్రెలను ఇక్కడ వాళ్ళు పోషించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా జీవన ఆధారము వాళ్ళకు పశువులే కాబట్టి వాటిని గడ్డి కానీ పశువులు వాళ్ళు నానకుండా కట్టేస్తుంటే ఆవులు ఉన్నాయి సార్, ఎడ్లు ఉన్నాయి, వాటిని కట్టేసుకుంటాం సార్. మేము వాటి కోసమే ఆ రేకులు అవన్నీ చేసుకుంటే వాళ్ళు మా పైన ఒకే
ఎవరు చేసి అంత తీయమని చెప్తున్నారు సార్. అంటే ఇంతకుముందు మీరు ఎన్ని రోజుల నుంచి పెట్టేది ఇది? మేము 45 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. 45 ఏళ్ళ నుంచి మేము బర్లను దూలను అవే మేము అదే పని చేసుకుంటాం, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం సార్. అప్పటి నుంచి ఏమనలేదు, ఇప్పుడే వచ్చారా? అప్పటి నుంచి ఏమనలేదు సార్, ఇప్పుడే తీయమని మాకు ఎక్కువ ప్రెజర్ పెడుతుంది. ఎందు గురించి అమ్మా? ఎందు గురించో మాకు తెలియదు సార్, మరి వాళ్ళ మనసులో ఏముందో కానీ ఈ జాగా ఎవరిదమ్మా? జాగా మాదే సార్, మేమే ఉంటున్నాం 45 ఏళ్ళ నుంచి. అంటే ఇప్పుడు మీరు ఏమైనా కొన్నారా లేకపోతే లీజుకున్నారా, ఎట్లున్నది ఇది? పెద్దల తరపు నుంచి అట్లనే ఉంది సార్. తాండూలు అరకష్టానికి మంచికి నశించిన రోజు. ఎందుకంటే ఈరోజు వీళ్ళ జీవనోపాధి కోసం బర్లను దూడ్లను కట్టేసుకునే ప్లేస్లో అక్రమంగా ఎంక్రోచ్మెంట్ అని హార్డ్లీ 20 గజాలు కూడా ఉండదు, 20 గజాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ అని అక్కడ బర్లు కట్టేసుకున్న వాళ్ళ జీవనోపాధి పాలు అమ్ముకొని వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు, వాళ్ళ జీవనోపాధి ఉంటుంది, ఇంట్లో నడిపించుకుంటారు. పాలు అమ్ముకుంటా వర్షాకాలం అని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ని అక్రమంగా జూన్ నుంచి చూస్తున్నాము. ఎందుకంటే జూన్లో రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయ్యారు. టు బి మెయిన్ రీజన్ చెప్పాలంటే రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయినందుకు జూన్ 40 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. 14 ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు, జూన్ నుంచి మాత్రమే ప్రాబ్లం అయింది. జూన్ తెల్లారి రోహిత్ రెడ్డి గారి బర్త్డే అయిన తెల్లారి నుంచి వీళ్ళకి నోటీసులు రావడం జరిగింది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్కి ఓటేయలేదని వాళ్ళు భ్రమలో పడుతున్నారు. ఎవరైనా కోర్టులు అనేది ఎలక్షన్స్ వరకే ఉండాలి, ఎలక్షన్స్ తర్వాత పక్కన పెట్టి ప్రజలందరూ సమానంగా చూసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళ జీవనోపాధి మీద ఈరోజు కడుపు మీద కొడుతున్నారు. వాళ్ళని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. వర్షాకాలం ఉందని దూడ్లకి ఇబ్బంది అవుతాయని, ఆవులకి ఇబ్బంది అవుతాయని గడ్డి కోసం వీళ్ళు షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళను సతాయిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకి ఫామ్ డి కూడా ఉంది, సర్వే నంబర్ 13లో వీళ్ళకు 86లో ఫామ్ డి కూడా ఇచ్చారు. ఆ ఫామ్ డి కూడా ఇప్పుడు అక్రమం ఇల్లీగల్ అని చూపిస్తున్నారు. అట్లా అంటే వీళ్ళదే తాండూరులో ఎన్నో అక్రమాల ప్లేస్ ఉన్నాయి. ఎన్నోసార్లు పేపర్లో 135 సర్వే గురించి ఇచ్చింది. 33 గుంటలు 135లో 33 గుంటలు ప్రభుత్వ భూమి ఉన్నది, అది వాళ్ళకి కనిపిస్తలేదు. మున్సిపాలిటీ ముంగట 130 సర్వే నంబర్ 30 గుంటల భూమి, 36 గుంటల భూమి, అది కళ్ళకి కనిపిస్తలేదు. 111 సర్వే నంబర్ లో ఫస్ట్ డే 1 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడుతూనే ఉన్నారు, బీఆర్ఎస్ కౌన్సిలర్ కొట్లాడుతున్నారు, అది కనిపిస్తలేదు. కేవలం 20 గజాల జాగా వాళ్ళకి కనిపిస్తుంది. సరే, ఇది ఎంక్రోచ్మెంట్ తాండూరు ప్రజది సాయిపూర్ ప్రజలకు యూజ్ అవుతుంది అంటే చెప్పండి, మరి తీసేస్తాం. ఈ 20 గజాలలో వాళ్ళు ఏం కడతారు? అంతా ప్రభుత్వ భూమి, అంతా కబ్జా అన్యక్రాంతి గురి అవుతున్నది కూడా అది పక్కన పెట్టేసి కేవలం ఇది 20 గజాల మీద భూమి మీద పడుతున్నారు. దీంట్లో జేసీబీని తీసుకొచ్చి గులగొట్టేంత అవసరమే ఉంది. మేము జేసీబీ వర్షాలు పడితే మోరులో నాళాలు తీయడానికి జేసీబీలు అడిగితే జేసీబీలు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు హైర్ చేసుకొని మరి జేసీబీ తీసుకొచ్చి గులగొడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? నిజంగా తాండూరు కమిషనరు కాంగ్రెస్ కార్యకర్తలాగా వర్క్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కమిషనర్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు నిజంగా అర్థమైతలేదు. ఎన్నో ఉన్నాయి, తాండూరు సమస్యలు ఎన్నో ఉన్నాయి. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోర్లు సరిగ్గా లేదు, వర్షం పడితే మోర్లు నిండిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలు అన్నీ వదిలిపెట్టి కేవలం 20 గజాల జాగా మీదనే పడింది. నిజంగా తాండూరు ప్రజలందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. వీళ్ళకి ఏం పడతలేవు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏడున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అది మాత్రమే పోర్ట్రేట్ చేసి జనాలకు చూపియాల. అవన్నీ పక్క పెడుతున్నారు, ప్రజా సమస్యలన్నీ పక్క పెడుతున్నారు. రోడ్లు చక్కగా లేవు, మోరులు చక్కగా లేవు, లైట్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు, ఇవన్నీ పక్కన పెట్టి 20 గజాల జాగా మీద పెడుతుంది. ఇదే సాయిపూర్లో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్నీ తీసుకొస్తా కమిషనర్ గారు, అన్నీ పెడతాం మీ ముంగట. ఎన్ని గుళ్ళు కొడతారు చెప్పండి. సర్వే నంబర్ 1లో సాయిపూర్ సర్వే నంబర్ 1లో 3 గుంటల భూమి కమర్షియల్ షాప్ వేసుకొని నడిపిస్తున్నారు. మరి మీరేం చేస్తారు? తీసుకొస్తే వీళ్ళ చేతనే కంప్లైంట్ ఇస్తాయి. నేనే ఆపిన ఇన్ని రోజులు, జూన్ నుంచి వీళ్ళ వెంబడబడుతున్నారు కదా, పోనీలే ఎందుకులే మనం ఏదైనా లీగల్గా చూసుకుందామని వీళ్ళని ఆపి పట్టిన. ఇప్పుడు వీళ్ళే తీసుకొస్తారు కంప్లైంట్లు, మేమందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నిజంగా ఎంతవరకు చర్య తీసుకుంటారో మేము కూడా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవన్నీ పక్కన పట్టేయండి.
ఈ జాగా తీసేస్తాం, 20 గజాల జాగా ఏదైతే ఉందో తీసి పక్క పెడతాం. సరే పోనీ ఇది ఎంక్రోచ్మెంటే అనుకున్నాను ఒక నిమిషానికి, తీసి పక్క పెడితే ఏం చేస్తారు? 20 గజాలతోటి మా ప్రజలకి, సాయిపూర్ ప్రజల, నా వార్డ్ నెంబర్ 9 ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుందో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు.